హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ చేసుకుందాం సింపుల్గా. దీనికి కావాల్సిన వస్తువులు: కడిగి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మదబ్బ, ఎల్లుల్లిపాయ, తాలింపు దినుసులు, నూనె, ఉప్పు, పసుపు. మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయలు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి, కొంచెం అంత సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇందాక ఉడికించిన అన్నం చూపించడానికి మర్చిపోయాను. ఉడికించిన అన్నం కూడా కావాలి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా తాలింపు బాగా వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కరివేపాకు పేస్ట్ అయితే ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేటట్టు. కరివేపాకు రైస్ జుట్టుకి చాలా మంచిది. డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా కరివేపాకు ఇట్లా చేసుకొని తినండి. ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకు కూడా ఇలా లంచ్ బాక్స్లో కడితే హ్యాపీగా తినేసి వస్తారు. పచ్చివాసన మొత్తం పోయేదాకా వేయించుకొని తర్వాత ఉడికించిన రైస్ అయితే దీంట్లో వేసి కలిపేసుకోవాలి. అన్నం మొత్తం మిక్స్ చేసుకుని తర్వాత మనం దాంట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. కారం సరిపోకుండా కొంచెం ఎండు కారం వేసుకోండి. నాకైతే ఈ పచ్చి కారమే సరిపోయింది. ఈ రైస్ని ఇలా కొంచెంసేపు మూత పెట్టి ఉంచండి, అది బాగా హీట్ ఎక్కుద్ది. చివరిగా అయితే కొంచెం నిమ్మరసం పిండుకోండి. కరివేపాకులో ఏదైనా చేదుదనం ఉంటే ఈ పులుపు వేయడం వల్ల చేదు అనేది ఉండదు, నిమ్మరసం వేసినందువల్ల. నిమ్మరసం మీ ఇష్టం అది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి ప్రమోట్ అవుతుంది. ఇదేనండి ఈరోజు వీడియో.